హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఏం చేస్తున్నారు? టీవీల ముందు రెడీ అయిపోయారు అందరూ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కోసం? అయితే మీకు ఒక విషయం చెప్పాల్సిందే అండి. ఏంటి అంటే ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్ షోకి వస్తున్నానా, అప్పుడు ఏమైంది అంటే పక్క నుంచి సౌండ్లు వినిపిస్తున్నాయి. ఆటోమేటిక్ గా అమ్మాయిని కదా, అసలు ఏ సౌండ్ వినిపించినా ఒక చెవు మనం అటేస్తాం, అవునా? అలాగే నేను కూడా ఒక చెవు అటేసాను అనమాట. సో ఇంతకీ సంగతి ఏంటి అంటే, ఏమో ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏంటి అని ఒక మేల్ వాయిస్ వినిపించింది. ఆబ్వియస్లీ బర్త్డే అయి ఉంటుంది. సో ఇడ్లీ అనుకుంటా అండి, ఉండండి వడ్డిస్తాను అని ఆవిడ అన్నదన్నమాట భార్య. సో వెంటనే భర్త ఏమన్నారు, అయ్యో ఏంటోనే హడావిడిలో మర్చిపోయాను, కానీ అర్జెంట్ పని ఉంది, ఉండు ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా, అక్కడే తినేస్తాను అని అన్నారు. పాపం ఏదో ఇడ్లీ అనగానే సడన్ గా మనం తెచ్చుకుని పెట్టుకునే పనులు తప్పితే నిజంగా హడావిడి ఉంటుందా? ఉండదు కదా. అయ్యో భర్త టిఫిన్ తినలేదే అని పాపం ఇంట్లో బాధపడుతూ భార్య. ఎందుకు చెప్పండి ఇంత ఇడ్లీ డెడ్లీ కష్టాలు? చక్కగా బ్రేక్ఫాస్ట్ షో గురించి ఆలోచించారే అనుకోండి, ఇక్కడ నేను అపర్ణ గుర్తొచ్చేస్తాను, వెంటనే మీకు వెరైటీ బ్రేక్ఫాస్ట్లు కూడా గుర్తొచ్చేస్తాయి. అప్పుడు ఎంచక్క ఈ డెడ్లీ కష్టాలన్నీ తప్పించుకొని ఎంత హడావిడిలో అయినా సరే, లేదండి ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ చేశాకే నేను ఆఫీస్కి వస్తా అని అందరూ మీ భర్త వెరైటీగా చేసి పెడితే అంటారు కదా. అందుకే అవును, ఏంటి మీ ఇంట్లో కూడా ఇలాంటివి చాలా జరిగాయని ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటున్నారా? సరే, నవ్వుకుంటూ ఈ రోజు నేను చూపించే బ్రేక్ఫాస్ట్ వెరైటీ చేసేసుకోండి. ఇంతకీ నేను చేస్తున్నది ఏంటి అంటే రాజ్మా స్వీట్ కార్న్ వడ. ఎస్, ఎప్పుడు చేసుకున్న వడలు అల్లం పచ్చిమిర్చి వేసి మసాలాలు వేసుకొని చేసుకుంటాం, కానీ రాజ్మాతో చేసుకుంటే బలానికి బలం, టేస్ట్ కి టేస్ట్, హ్యాపీనెస్ కి హ్యాపీనెస్. సో ఈ సూపర్ బ్రేక్ఫాస్ట్ వెరైటీని నేను చూపించబోతున్నాను. గెట్ రెడీ. రాజ్మా స్వీట్ కార్న్ వడలు అని చెప్పాయి కదా. సో ఈ వడలు చేసుకోవడానికి ఉండే పెద్ద పెద్ద పనులు ఏంటి అంటే, ఒకటి వడపిండి తయారు చేసుకోవడం, ఇంకోటి వడలు వేసుకోవడానికి నూనె కాగపెట్టుకోవడం. సో ఇప్పుడైతే నేను ముందే నూనె స్టవ్ మీద పెట్టేస్తే ఆ ప్రాసెస్ అంతా అయిపోయే లోపు నూనె కాగిపోతుంది అనమాట. సో ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, మెయిన్ గా చేయాల్సింది రాజ్మాని నానబెట్టుకొని పెట్టుకోవడం, అండ్ అలాగే స్వీట్ కార్న్ ని ఉడకబెట్టి పెట్టుకోవడం. ఈ రెండు పనులు నేను ఆల్రెడీ చేస్తాను కాబట్టి ఇప్పుడు మిక్సీ తీసుకొస్తాను. ముందుగా ఏం చేయాలి అంటే, ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న రాజ్మా వేసుకోవాలి. అండ్ అలాగే అందులో ఉడకపెట్టి పెట్టుకున్న స్వీట్ కార్న్, అండ్ మీ టేస్ట్ కి తగ్గట్టు, అంటే స్పైసీగా కావాలంటే స్పైసీగా, లేదంటే మామూలుగా పచ్చిమిరపకాయలు. నేనైతే 2 వేసుకుంటున్నాను. అండ్ అలాగే కొద్దిగా ఉప్పు. ఇప్పుడు కొద్దిగా అవసరానికి సరిపడా నీళ్లు పోసుకొని వడపిండి లాగా పేస్ట్ చేసేసుకోవాలి దీన్ని. చూస్తున్నారు కదా, చక్కగా వడపిండి లాగా వచ్చేసింది. జస్ట్ ఒక రాత్రంతా నానపెట్టుకుంటే సరిపోతుంది రాజ్మాని, ఈజీగానే ఉంటుంది మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే, వడపిండిలో తయారు చేసుకున్న రాజ్మా అలాగే స్వీట్ కార్న్ ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఓకే, సో ఇలా వడపిండి తీసేసుకొని నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఒక్క నిమిషం, ఇందులో ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అండ్ అలాగే కొద్దిగా జీరా, కొత్తిమీర. ఇవన్నీ జీరా కొత్తిమీర ఇవన్నీ చక్కగా ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవడానికి అంతే. కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీరని. అండ్ నెక్స్ట్ ఏం వేసుకుంటున్నాను అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ వేసా కదా, మరి బాగా కలపాలి కదా చక్కగా వడల్లోకి ఆ ఫ్లేవర్ అంతా వెళ్ళాలి అంటే నేను అలా కలుపుకొని
ఓకే, బాగానే కలిపేశాను. ఒకసారి చూద్దాం నూనె వేడైందేమో. ఇంకొంచెం సేపు పడుతుందండి. మన వడలకు సరిపడే నూనె నాకు తెలిసి కాగిపోయింది. సో ఇప్పుడు వడ వేస్తే ఎంత చక్కగా బ్రౌనిష్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో టేస్టీగా వడ రెడీ అయిపోతుంది. జాగ్రత్తగా వేసుకోండి, నూనె కదా. మన సౌత్ ఇండియన్స్ కి స్పెషల్లీ బాగా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ లో వడ ఒకటి. చాలా మంచి కలర్ లో వస్తున్నాయండి. కాకపోతే ఇంకొక 2 నిమిషాల పాటు బాగా వేగనిచ్చాము అంటే చాలా బాగుంటాయి. సో ఒక 2 నిమిషాలు వేగాలి కదా, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఓకే, చక్కగా మనకు కావాల్సిన గోల్డెష్ బ్రౌన్ లో వడలు భలే ఉన్నాయి. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొచ్చేసి టిష్యూ వేసుకుని అందులోకి షిఫ్ట్ చేసుకుంటాను. అంటే మరి డీప్ ఫ్రై కదా, ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది అందుకని. వావ్, చాలా బాగున్నాయి చూడటానికి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తా. కొద్దిగా ఎక్సెస్ ఆయిల్ అంతా కనుక వచ్చింది అంటే సర్వింగ్ ప్లేట్లకు తీసుకొని ఎంచక్కా సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే, పెద్దగా ఆయిల్ కూడా పీల్చలేదు. మీరు చూస్తున్నారో గమనిస్తున్నారో లేదో కానీ దట్ మీన్స్ మనం డీప్ ఫ్రై చేసుకుని ఎక్కువ ఆయిల్ పీల్చలేదు అంటే ఇట్స్ అ వెరీ గుడ్ వన్ అనే కదా. సరే, ఇప్పుడైతే నేను సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చేసి అందులోకి షిఫ్ట్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా, రాజ్మా స్వీట్ కార్న్ వడలు. కొద్దిగా ముందే ప్లాన్ చేసుకున్నాము అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీ ప్రాసెస్ కూడా. సో మరి ఇది తినేసి ఎంత బాగున్నాయో నేను చెప్తాను. దానికంటే ముందు మీరు ఏం చేస్తారు అంటే రాజ్మా స్వీట్ కార్న్ వడలకి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడండి. రాజ్మా స్వీట్ కార్న్ వడలకి కావలసిన పదార్థాలు: స్వీట్ కార్న్ 1 కప్పు, రాజ్మా 1 కప్పు, ఉల్లిపాయలు 1/2 కప్పు, జీరా 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు సరిపడేంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, పచ్చిమిర్చి 3. రాజ్మా స్వీట్ కార్న్ వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె డీప్ ఫ్రై కి పెట్టుకోవాలి. మిక్సీ జార్ లో నానబెట్టుకున్న రాజ్మా, ఉడికించుకున్న స్వీట్ కార్న్, పచ్చిమిర్చి, ఉప్పు వడపిండిలా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ లో మిక్సీ పట్టిన వడపిండి వేసి ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని వడలు ఒత్తుకొని డీప్ ఫ్రై నూనెలో వేసి బాగా వేయించుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే రాజ్మా స్వీట్ కార్న్ వడలు రెడీ. రాజ్మా స్వీట్ కార్న్ వడలకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదా. ఇప్పుడు టేస్టింగ్. చాలా 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 బాగున్నాయి. అన్ని కరెక్ట్ గా సరిపోయాయి. మామూలుగా మనం వడలు చేసుకుంటాం కదా, అందులో ఉన్న ఫ్లేవర్స్ అంటే మనం ఇందులో కూడా అల్లం వెల్లుల్లి అవన్నీ వేసాం కాబట్టి ఫ్లేవర్ బాగుంది. అండ్ రాజ్మా స్వీట్ కార్న్ చాలా క్రిస్పీగా అనిపిస్తుందండి. మీరైతే డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ ఇప్పుడైతే నేను కొంచెం కెచప్ తో అలా టేస్ట్ చేస్తా గానీ దీనికి పర్ఫెక్ట్ గా కావాలి ఒక మంచి కాంబినేషన్ అంటే నేను సజెస్ట్ చేస్తాను మలై రాజ్మా. ఏంటి రాజ్మా మొత్తం 2 వెరైటీలు రాజ్మాతోనేనా అంటే బేసిక్ గా
ఇన్స్టాంట్ ఫుడ్కి తక్కువగా టైంలో అయిపోయే వాటికి అలవాటు పడిపోయి రాజ్మా అంటే నానబెట్టాలి, ఉడకపెట్టాలి ఇలాంటి చాలా మంది అవాయిడ్ చేసేస్తున్నారు. అందుకే రాజ్మాతో కూడా ఇన్స్టాంట్ గా చాలా తక్కువ టైంలో అయిపోయే డిషెస్ ఉంటాయి అని ప్రూవ్ చేస్తూ మంచి మంచి డిషెస్ ని తీసుకురావాలి అని అనుకున్నాను. అందుకే ఈ రోజు నెక్స్ట్ వెరైటీ కూడా రాజ్మా తోటే. మరి అదేంటి అంటే మలై రాజ్మా. మరి నేను చేసేస్తాను, మీరు ఫాలో అయిపోండి. మలై రాజ్మా చాలా బాగుంటుందండి. ప్రాసెస్ కూడా పెద్ద కష్టమైన పనేం కాదు. సో అందుకే స్టార్ట్ చేసేస్తున్నాను. ముందుగా ఏం చేయాలి అంటే మిక్సీ జార్ తీసుకురావాలి, అది తీసుకొస్తా. సో మిక్సీ జార్లో ముందుగా టొమాటో ముక్కలు, ఆ తర్వాత ఇందులో కొద్దిగా అల్లం ముక్కలు అండ్ అలాగే కొంచెం వెల్లుల్లి. ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలి అంటే మిక్సీ పట్టేసి థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి. సో నేను వెళ్ళి ఆ పని చేస్తాను. ఓకే, చూస్తున్నారు కదా పేస్ట్ రెడీ అయిపోయింది. సో ప్రస్తుతానికైతే దీన్ని కాసేపు పక్కన పెడదాం. అండ్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అది ఆన్ చేసేసుకోవాలి. ఆ టొమాటో పేస్ట్ చూస్తే గుర్తొచ్చిందండి, మామూలుగా మనం కర్రీస్లో వాటిలో వాడుకుంటాం కదా, అలాగే మీరు కనుక ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటు ఒక గ్లాస్ ఆఫ్ టొమాటో జ్యూస్ తాగారే అనుకోండి, టొమాటో కలర్లోకి వెళ్ళిపోతారు. అండ్ అలాగే బ్లడ్ని ప్యూరిఫై కూడా చేస్తుంది. ఇప్పుడు ఇందులో నూనె, అండ్ మలై రాజ్మాకి మీరు చేయవలసిన ఒకే ఒక చిన్న పని ఏంటి అంటే రాజ్మాని ముందుగానే నానబెట్టుకొని పెట్టుకోవడం. ఒక నైట్ అంతా సోక్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే ఫాస్ట్ గా కుక్ చేసుకోవడానికి టైం ఉంటుంది కాబట్టి. సో సోక్ చేయకపోతే ఏమవుతుందంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. నూనె వేడవుతున్నప్పుడే ఏం వేయాలి అంటే ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అగైన్ ఇదంతా డిపెండ్స్ ఆన్ మీ టేస్ట్ ని బట్టి. ఓకే, ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ టొమాటోలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నా కదా, అది వేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేస్తే సరిపోతుంది. అండ్ ఇందులో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం వేస్తున్నాను అంటే సాల్ట్, అండ్ నెక్స్ట్ గరం మసాలా, అండ్ అలాగే కొద్దిగా కారం. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నా కదా, సో అందుకే లైట్ గా వేసుకుంటున్నాను. అండ్ కొద్దిగా పసుపు. ఇప్పుడు యాక్చువల్లీ మనం టొమాటో పచ్చిది వేసేసుకున్నాం కాబట్టి కొంచెం ఆ పచ్చి వాసన అంతా పోయి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఆల్రెడీ నేను 1 నైట్ అంతా సోక్ చేసి పెట్టుకున్నాను రాజ్మాని. ఇప్పుడు ఇందులో వేసేస్తున్నా. సరిపోతుంది. సో ఈ గరం మసాలా, ఈ టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ రాజ్మాకి బాగా పట్టాలి. అండ్ అలాగే చక్కగా కుక్ అయిపోవాలి రాజ్మా. దానికి ఏం చేయాలి అంటే కొంచెం
కలిపేసిన తర్వాత లైట్గా వాటర్ పోసుకొని ఓకే కాసేపు మూత పెట్టేసామనుకోండి, ఆల్రెడీ నానబెట్టిందే కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా ఉడికిపోతుంది. ఇప్పుడు ఉడకడానికి కాస్తంత టైం పడుతుంది. ఈలోపు మీరు కూడా చక్కగా నేను చూపించిన ప్రాసెస్ లో టొమాటో, వెల్లుల్లి ఇవన్నీ పేస్ట్ చేసుకోవడం ఇదంతా ఉంది కదా, అదంతా చేసేసి వచ్చేసేయండి. రాజ్మా ఆల్రెడీ ఉడికిపోయింది అనుకుంటాను. ఎస్, మంచి స్మెల్ వస్తుంది. అండ్ మీరు చూసారా కాస్త కలర్ చేంజ్ అయింది రాజ్మాది, అండ్ అలాగే చక్కగా ఉడికిపోయి తెలిసిపోతుంది కదా. కాకపోతే ఏంటి అంటే కొంచెం నాకు అనిపిస్తుంది ఇంకొంచెం వాటర్ పడితే బాగుంటుంది అని చెప్పేసి నేను కొంచెం వాటర్ పోసుకుంటున్నా. సో ఇప్పుడు కరెక్ట్ గా వచ్చేసింది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఇందులో నేను ఏం వేస్తున్నాను అంటే ఫ్రెష్ క్రీమ్. ఈ ఫ్రెష్ క్రీమ్ అనేది మనం ఇలాంటి మసాలాల కర్రీలు చేసుకునేటప్పుడు లేదంటే ఇలా డిఫరెంట్ గా చేసుకునేటప్పుడు వేసుకుంటే ఏంటంటే ఆ ఫ్లేవర్ ని పెంచుతుందండి. వావ్, చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ గా ఉంది కదా. ఎస్, నాకు కూడా అలాగే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. మరి నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొస్తా. దీనికి ఇంకొక చిన్న ఫైనల్ టచ్ ఇచ్చేసాము అంటే ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఫైనల్ టచ్ ఏంటి అంటే దీనికి బటర్, పైనుంచి బటర్ వేసేసి కొద్దిగా అండ్ దాని మీద నుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాము అంటే యమ్మీ యమ్మీ మలై రాజ్మా రెడీ అయిపోయినట్టే. చూస్తుంటేనే నిజంగా ఎప్పుడు తినాలా అని నాకు అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుందా? అయితే అస్సలు లేట్ చేయకండి, వెంటనే మలై రాజ్మాకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడండి. మలై రాజ్మాకి కావలసిన పదార్థాలు: రాజ్మా 1 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, టొమాటోలు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 2 టేబుల్ స్పూన్లు, అల్లం 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 4, ఫ్రెష్ క్రీమ్ 2 స్పూన్లు, కొత్తిమీర 1/2 కప్పు, బటర్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడేంత, నూనె 4 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 2. మలై రాజ్మా తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో టొమాటో ముక్కలు, అల్లం, వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మిక్సీ పట్టుకున్న టొమాటో పేస్ట్ మిశ్రమం వేసి ఒకసారి కలుపుకొని అందులో ఉప్పు, గరం మసాలా, కారం, పసుపు వేసి మరొకసారి కలుపుకొని నానబెట్టుకున్న రాజ్మా వేసి సరిపడా నీళ్లు కూడా పోసుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి బటర్ వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే మలై రాజ్మా రెడీ. మలై రాజ్మాకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. వడలే యమ్మీ యమ్మీగా ఉన్నాయి, ఇంకా ఈ మలై రాజ్మా వావ్. ది బెస్ట్, సీరియస్లీ చాలా చాలా బాగుంది. అండ్ స్పెషల్లీ రాజ్మాలోకి మనం క్రీమ్ అది వేసాం కదా, ఆ ఫ్లేవర్ ఎంత బాగుంది అంటే నేను అస్సలు చెప్పలేకపోతున్నాను. అండ్ అలాగే రాజ్మా కూడా అలా స్పూన్తో ఇలా పెట్టుకున్నాము అంటే నోట్లో ఎక్కడికో వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. మరి ఇంత టేస్టీ యమ్మీ బ్రేక్ఫాస్ట్ ఎంత ఫాస్ట్ గా అయిపోయింది రాజ్మాతో.
మరి మీరు కూడా చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా చేసేసుకోండి. అండ్ అలాగే ఏదైనా డౌట్ వచ్చినా లేదా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ వీడియోస్ మళ్ళీ చూడాలి అనుకున్నా మీరేం చేయొచ్చు, ఫేస్బుక్ లో లేదా యూట్యూబ్ లో చూడొచ్చు. www.facebook.com/ETV Abhiruchi అని టైప్ చేయండి. అండ్ చక్కగా అక్కడ ఈటీవీ అభిరుచి పేజ్ వచ్చేస్తుంది. ఒక లైక్ కొట్టేసి హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్నిటిని ఫాలో అయిపోండి. లేదు యూట్యూబ్ లో ఫాలో అవ్వాలి అనుకుంటే www.youtube.com/ETV Abhiruchi అని టైప్ చేశారనుకోండి, ఈటీవీ అభిరుచి ఛానల్ వచ్చేస్తుంది. అక్కడ బోల్డ్ అనే బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ వీడియోస్ అన్ని మీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి. దానికోసం మీరు ఏం చేయాలి అంటే ఈటీవీ అభిరుచి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అంతే సింపుల్. అప్పుడు ఏం చక్క ఎప్పటికప్పుడు కొత్త కొత్త వీడియోస్ అప్లోడ్ అవ్వగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. హ్యాపీగా వెతుక్కునే పని లేకుండా చూసుకోవచ్చు, చేసుకోవచ్చు, తిని ఎంజాయ్ చేయొచ్చు. మరి ఇది ఇవాల్టి మన బ్రేక్ఫాస్ట్ షో. రెండు అద్భుతంగా ఉన్నాయి, నాకైతే చాలా నచ్చాయి. మీరు ట్రై చేస్తే మీకు కూడా సూపర్ గా నచ్చుతాయి. నేనైతే రేపు ఇంకో 2 వెరైటీస్ తీసుకొని వచ్చేస్తానండి. ఈలోపు మీరేం చేస్తారంటే ఈ రెండింటిని ట్రై చేయండి, తిని ఎంజాయ్ చేయండి. అప్పటి వరకు యూ టేక్ కేర్ అండ్ కీప్ హెల్దీ అండ్ కీప్ కుకింగ్. బాయ్.